మెడికల్ కాలేజ్ అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 6 నిందితుల్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇక బాధితురాలి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన 3 నిందితులతో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా యువకుడికి సహకారం అందించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు దుర్గాపూర్ పోలీసులు తెలిపారు. 5వ నిందితుడు సఫిక్ దుర్గాపూర్లోని అందాల వంతెన కింద దాక్కున్నట్లు అతడి సోదరి ఇచ్చిన సమాచారం పోలీసులు పట్టుకున్నారు. తన సోదరుడు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు రోజున వెల్లడించింది. అత్యాచార ఘటనపై బాధితురాలి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు భయానక క్షణాలను గుర్తు చేసుకుంది. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు దుండగులు వెంబడించినట్లు తెలిపింది. నిందితులు బలవంతంగా అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లినట్లు పేర్కొంది. ఫోన్ లాక్కుని స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని, అతడు రాకపోవడంతో తనపై దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. ప్రతిఘటించే ప్రయత్నంలో అరిస్తే మరికొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించేందుకు ఒడిశా బీజేపీ ఎంపీ, మహిళా కమిషన్ సభ్యులు దుర్గాపూర్ చేరుకున్నారు. ఆసుపత్రి గేటు ఎదుట ఎంపీ ప్రతాప్ సారంగిని పోలీసులు అడ్డుకున్నారు. తాము లోపలికి అంగీకరించలేమంటూ పోలీసులు చెప్పడంతో ఆందోళనకు దిగారు. అయితే ఒడిశా బృందాన్ని అడ్డుకోవడంతో బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల రక్షణ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాధ్యత రాహిత్యంగా మహిళలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. उनका लड़की कितना टाइम में निकला था, क्यों निकला है? अरे भाई ये बात नहीं, रात 2 बजे भी लड़की को बाहर निकलना चाहिए। यहाँ कोई लड़का लड़की का सवाल नहीं है, सबका देश का नागरिक है, सबको प्रोटेक्शन देने का काम सरकार का है। इंटरनल सिक्योरिटी पुलिस का है, पुलिस मिनिस्टर खुद चीफ मिनिस्टर है, चीफ मिनिस्टर खुद एक महिला है। మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నిందితులను మెడికల్ కాలేజీకి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అత్యాచార ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన నిందితులను కఠినంగా శిక్షలు పడేలా చూస్తామంటున్నారు పోలీసులు.